అమ్మదారా, శ్రీ పరమానంద గారు మాకు చాలా ఆప్తుడు. ఎన్నో ఏళ్ళుగా అతని తల్లి సౌభాగ్యవతి కాదు సౌభాగ్యవతి మాకు మారి సరసని చేయాలని, అంటే నా అభిప్రాయం అంటే శ్రీ పరమానంద గారికి ఇచ్చి వివాహం చేయాలని. అదే ఇంగ్లీష్లో మిరేజ్. అయ్యా నేను చెప్పింది ఉంటే అదే నీ టైం అయిపోయింది, ఇంక కథ నిలుపు, రేపే నీ కథ. శ్రీ దయానిధి గారు చెప్పదలిచిన దాని సారాంశం ఏమంటే, వారి కుమార్తె శ్రీమతి సరసాదేవిని మా బాస్ శ్రీ పరమానంద గారికి ఇచ్చి వివాహం చేయడానికి అభ్యసిస్తున్నారు. ఈ వివాహం నిశ్చయమైంది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆడంబరం, అత్యాసం, విందులు, వేడుకలు, ఈ బొమ్మలాటంలో నేను కీలమనైపోయాను. ఏమైంది నా లక్ష్యం? ఏమైంది నా తగ్గుదా? ఊడిపడ్డాడయ్యా నవీన యుగానికి ఒక అవతారమూర్తి. చాలే మోహన్, దరిద్రంతో దహించుకుపోతున్నా. మానానికి ప్రాణాలుంటున్న మహనీయుడు నా తండ్రి. అటువంటి నా తండ్రి ఆత్మహత్య కారకులే నా దయానికి ముక్కలుగా నరికివేస్తామనుకున్నప్పుడు వద్దు, దానివల్ల లాభం లేదు, ఉపాయంతో ప్రతీకారం చెయ్యాలి అన్నాను. అంతేనా? అంతకన్నా నా విరోధి కల్లుని చేశా. అల్లుడు ఎవరల్లుడు? పరమానంద్ దయానిధి అల్లుడు. ఆనంద్ దయానిధి గర్భశత్రు. చాలే మోహన్, అది కాదురా బ్రదర్, నీ గర్భశత్రువు గౌరవానికి ఇప్పుడు నువ్వు గార్డియనమైనావు. అతని ధన మాన ప్రాణాలు ఇప్పుడు నీ పిడిగిట్లో చిక్కాయి. ఇదిగో చదువుకో. ప్రతీకార ప్రణాళిక, రచన మదనమోహన పండితరాయలు ఆ విజ్ఞానపురి. దీన్ని అక్షరాల ఆచరించావా నీ తండ్రి ఆత్మకి శాంతి చేకూరుతుంది. చదువు. మొదటి శ్వాసం అండజేరి గుండెజీరు. అదే ఇప్పుడు మనం ప్రారంభించాం. దయానిధి ఛాయలకైనా పోలేని ఆనంద్ పరమానందై భగవాడికి అల్లుడై సమస్త గౌరవాదనాలతో అతని కోటలోనే పాగావేశాడు. ఇప్పుడు మనం ప్రయోగించే ప్రతి అస్త్రం దయానిధి గుండెల్ని చీల్చేస్తుంది. అండ చేరడానికి నీ వివాహం ఒక అవసరమైన సాధనమైంది, తెలిసిందా? ఏది రెండో ఆశ్వాసం? రెండవ శ్వాసం విత్త విధ్వంసక విధానం. సంఘ గౌరవం, పరువు, ప్రతిష్ట ఇవన్నీ దయానిధికి డబ్బు వల్లనే లభించాయి. ఇప్పుడు ఆ డబ్బు కనుక మనం కైవసం చేసుకుంటే మీ మామగారి పొగరు అణిగిపోతుంది. కానీ దయానిధి తన డబ్బు మీద పడగవిప్పిన పాములా కూర్చున్నాడే. పర్వాలేదు, పాము లాంటి మామగారికి డేగ లాంటి అల్లుడు దొరికాం. ఇక నుంచి మన మకా వాళ్ళిట్లోనే. తర్వాత మూడవ శ్వాసం మానాన్ని మంటగలిపే మార్గం. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఆనంద విలాస్ జమీందార్ అంతటి వాడిని తన అల్లుండిగా చేసుకోవడంతో తనకు కొత్త గౌరవం లభించిందని మీ మామగారు మురిసిపోతున్నాడు. అవును, అంత అదే అనుకుంటున్నారు. అవును కదా? అలా అనుకునే వాళ్లే వాడల్లుడంత తాగుబోతూ జోదరి లేడని దూషించాలి. ఆ మాటలు దయానిధి చెవుల్లో చేరి జోరిగల్లాగా బాధ పెట్టాలి. మీ మామ పరువు మట్టి పాలు కావాలి. అయితే నన్ను అలా గమ్మంటావా? అంతా నటనయ్యా, నటన.
మనం ప్రారంభించబోయే విశ్వవిధ్వంసక విధానంలో సరసాదేవి ఒక సాధన. ఆమె దయానిధి గారి ఏకైక పుత్రిక, ప్రాణాల చిలక. అలాంటి సరసాదేవి ఇప్పుడు నీ చేతిలో చిక్కింది. నువ్వు ఆమెను ఏం చేసినా అడ్డు లేదు, అప్పీలు లేదు. ఒకే దెబ్బకి రెండు పక్షులు. అమ్మాయి గారి కన్నీరు, అయ్యగారి డబ్బు గలగలారాల. నా పగ సాధించడానికి పాపం అమాయకురాలను అగచాట్లు పెట్టలేను మోహన్. గాలి తెలుస్తున్నావా ఆనంద్? నీ తండ్రి మీద ఆ కిరాతకుడు గాలి తెచ్చారా? చుట్టుకు వేళ్లాడుతున్న నీ తండ్రి శవాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ తండ్రి కంఠాన్ని నువ్వు వేసిన ఆ ఉరితాడిని జ్ఞాపకం. వెంటనే ప్రారంభించాలి. ఎప్పుడో ప్రారంభించాం. ముఖ్యమైన ఘట్టాలన్నీ ముందే ఉన్నాయి. మనకి ముఖ్యంగా కావాల్సింది రండి రండి, దయచేయండి దయచేయండి. సారు సారు, మన అల్లుడి గారు అది వస్తున్నారు సారు. అదిగో వచ్చేసారు. రండి రండి రండి. నేను ఉదయం రండి, కూర్చోండి కూర్చోండి. ఇట్స్ ఆల్ రైట్. చల్లటి నీళ్లు దాహం తెస్తుంటారా? చల్లటి నీళ్లు? స్కూల్ వాటర్, నో థ్యాంక్ యూ. తాగే వచ్చేసారు సారు. నైస్, చాలా బాగుంది. చాలా బాగుంది. దీనితో ఎప్పుడైనా అవసరం వస్తుంది. అదేమిటయ్యా, ఇది మాలాంటి ముసలాళ్ళకి కానీ మీలాంటి కుర్రాళ్ళకి ఎందుకు? దండం దశగుణం భవీత్, అందరికీ పనికొస్తుంది. ఇంట్లో అందరూ కులాసాలు ఉన్నారా? ఇది నా గద్దె నాయన. అంటే ఇది అంకుల్స్ థ్రోన్, సింహాసనం. ఓ నాయన, ఇది మన జయచిహ్న. ఇది ఇలా ఉన్నంతకాలమే మనకు శుభం, సుఖం, ఆదాయం, సంఘంలో గౌరవం. మీరా? ఎప్పుడొచ్చారు? రావడం చూసావుగా. ఓ, ఈ దుకాణం ఎవరిది? సరుకుంటారేమిటి? మీ పెళ్ళాన్ని నచ్చానికి మెచ్చి బుద్ధితో వాళ్ళు ఇచ్చిన బహుమానం. కరెక్ట్, నేను అనుకున్నది నిజమేనమాట.
ఏమిటది? ఈ బొమ్మలని ఏ దేవాలయం మీదివి? ఎలా ఉన్నాయి? నిజం చెప్పమంటావా? అబద్ధం చెప్పమలేదుగా.